హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలీ షార్ట్స్ 93. ఈరోజైతే నేను ఒక టాపిక్ మీకు డిస్కస్ చేయడానికి వచ్చానండి. పీరియడ్స్ టైంలో ఎలా ఉంటుంది, మన లేడీస్కి సిమ్టమ్స్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది చెప్పడానికి వచ్చాను. పీరియడ్స్ టైంలో అయితే మనకి బాగా ఇంకా పీరియడ్స్ 4 days ముందు అయినా 3 days ముందైనా మనకి పీరియడ్స్ వస్తున్నాయి అంటే మనకి వైటింగ్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీవరిష్గా ఉండడం, తలనొప్పి రావడం, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది మనకి పీరియడ్స్ అయిపోయిన వెంటనే తగ్గిపోతుందండి. ఏం అవసరం మరి కంటిన్యూ అయితే అవ్వదు. అండ్ పీరియడ్స్ ముందు వైట్నింగ్ అవి జరుగుతున్నప్పుడు ఎక్కువ వైట్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, తక్కువ అయిన వాళ్ళకి ఏం భయపడక్కర్లేదు. ఎక్కువ వైట్నింగ్ అయితే అండ్ అలోవెరా జెల్ ఉంటుంది కదండి, కలబంద ఆ జెల్ అనేది తీసుకుంటే మనకు కష్టమైనా మరి తీసుకుంటే ఆ జెల్ మనకి వైట్నింగ్ అనేది తగ్గిపోతుందండి. ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కడుపుల నొప్పి వస్తుంది పీరియడ్స్ అవుతున్నప్పుడు, ఎక్కువ బ్లీడింగ్ అయినా గట్టా. అప్పుడు కడుపుల నొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ తీసుకోకండి. ఎందుకంటే అది మనకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకే ప్రెగ్నెన్సీ రాకపోవడం గట్టా చూపిస్తుంది. సో ఆ టైంలో మీరు ఎప్పుడు ట్యాబ్లెట్స్ అనేవి పెయిన్ కిల్లర్స్ కడుపుల నొప్పి అయినప్పుడు తీసుకోకండి. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదార నీళ్ళైనా, పటిక నీళ్ళైనా, లేదా నీరసంగా ఉన్నది అనిపిస్తే మనకి ఎలక్ట్రికల్ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవైనా వాటర్ తాగితే ఒక 1.5 day మనకు ఓపిక పడితే అదే తగ్గిపోతుంది. అలా అందుకే ట్యాబ్లెట్స్ తీసుకోకండి. సో ఇవన్నీ మనకి పీరియడ్స్ అయిన వెంటనే తగ్గిపోతాయి. ఆ 5 days ఉంటాయి అంతే. అండ్ నెక్స్ట్ ఇవే సిమ్టమ్స్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఉమెన్స్కి అయితే కంటిన్యూ అవుతాయి 9 months. నడుము లాగడాలు, కాళ్ళ నొప్పులు, జ్వరం అయితే ఎప్పటికప్పుడు రావడం, నీరసం ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చాలా కొంతమంది కాళ్ళు గోపులైపోతూ ఉంటాయి. నాకు ఇలాగే అయిందండి. మా బాబు పుట్టినప్పుడు 8 months 6 monthsలో చెప్పులు కూడా ఎక్కేవి కాదు. ఆ టైంలో డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే పిల్లో అనేది కిందన పెట్టుకొని కాళ్ళు దాని మీద పెట్టుకొని పడుకుంటే, సో ఆ వాటర్ వల్లే అలా నించొని పనులు చేసిన అలా వాటర్ స్టోరేజ్ అయిపోవడం వల్ల బాడీలో వాటర్ అది అలా మనకి లెగ్స్ అనేవి పొంగిపోతూ ఉంటాయట. సో అలాగా మనం కాళ్ళు అనేవి పిల్లో మీద పెట్టుకొని పడుకుంటే మార్నింగ్కి మనం యాజ్ యూజువల్ మన లెగ్స్ మనకి యాజ్ యూజువల్గా ఉంటాయి, ఓపులు గట్టా ఉండవు. సో వాళ్ళకి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఇంకా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏం చూసినా వామిటింగ్ అయిపోతుంది, ఇంట్లో అన్నం ఉడికినా ఈవెన్ వామిటింగ్ అయిపోతుంది, ఏం వాసన పడదు. సో వాళ్ళకి అలా వామిటింగ్స్ అవడం వల్ల స్టమక్లో అనేది ఏం ఉండదండి. సో ఆ స్టమక్లో ఏం లేకపోవడం వల్ల కొంతమందికి బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ బ్లడ్ పడిందని చెప్పి భయపడక్కర్లేదు. సో నాకు కూడా అలానే అయింది ఒకసారి. బ్లడ్ పడింది ఏంటి నా స్టమక్లోంచి అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడకండి. స్టమక్ ఎంటీ అవ్వడం వల్ల లోపల ఇంకేం ఉండదు, ఏముంటుంది. సో అలాగా బ్లడ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వేడి చేసి కూడా పడవచ్చు ఆ బ్లడ్. మీరేం వామిటింగ్లో బ్లడ్ పడిందని కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ భయపడక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మిల్క్ తాగడం అండ్ టీవీ అనేది రామాయణం మహాభారతం చూస్తే బేబీ మైండ్ సెట్ మంచిగా పుడుతుందంటారు. సో నాకు తెలిసిన మేరకు ఈ టిప్స్ అయితే మీకు చెప్పాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి నా పిల్లలు పుట్టారు, నాకు ఒక 2 పిల్లలు, వాళ్ళతో నాకు ఎక్స్పీరియన్స్ అయిన బట్టి చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.